హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఛానల్కి స్వాగతం. మా యొక్క తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంతేకాకుండా మా ఛానల్ నుంచి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మీరందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ చూడండి, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో 25 పోస్టులు కలవు అని చెప్పి మనకి ఒక జాబ్ అవకాశం అనేది ఉంది ఇక్కడ. అంటే దీనికి హై క్వాలిఫికేషన్ అనేది కావాలి. ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ తన పరిధిలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో 25 పోస్టులకు ప్రకటన అనేది విడుదల చేసింది అనమాట. మొత్తం పోస్టులు వచ్చేసి ఏంటంటే 25 పోస్టులకి ప్రకటన అనేది విడుదల చేసింది. ఉద్యోగాలు ఏంటంటే సైంటిస్ట్, అదేవిధంగా చూస్తే సీనియర్ సైంటిస్ట్. ఓకే, సైంటిస్టు, సీనియర్ సైంటిస్టు. మొత్తం ఖాళీలు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, 25 ఉన్నాయి. దాంట్లో సైంటిస్టులు ఏంటంటే 15, సైంటిస్ట్ ఖాళీలు వచ్చి 15 ఉన్నాయి. సీనియర్ సైంటిస్ట్ వచ్చేసి 10 ఖాళీలు అనేవి ఉన్నాయి. అర్హతలు ఏంటంటే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విభాగాలకు సంబంధించిన కెమికల్ కోర్సుల్లో, అంటే కెమికల్ సైన్సెస్, కెమికల్ ఇంజనీరింగ్, పాలిమర్ ఇంజనీరింగ్, ఓకే, వీటిల్లో పిహెచ్డి కానీ ఎంఏ ఎంటెక్ చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు నిబంధనల మేరకు ఉద్యోగ అనుభవం తప్పనిసరి. కొన్ని పోస్టులకి ఏంటంటే నిబంధనలను అనుసరించి ఉద్యోగ అనుభవం తప్పనిసరిగా ఉంటుంది. అయితే వయో పరిమితి ఏజ్ ఎంత ఉండాలి అంటే సైంటిస్టులకు అయితే సైంటిస్టులుగా వచ్చేసి 32 ఏళ్ళు. అదే సీనియర్ సైంటిస్టులుగా అయితే 37 ఏళ్ళు మించరాదు. ఓకే, సైంటిస్టులకు వచ్చేసి 32 ఏళ్ళు లోపు ఉండాలి. సీనియర్ సైంటిస్టులు అయితే 37 ఏళ్ళు మించుకోకుండా ఉండాలి. అయితే ఇక్కడ మనకి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ఏంటంటే నిబంధనల ప్రకారం వయో పరిమితి నుంచి మినహాయింపు ఉంటుందన్నమాట. ఈ యొక్క నిబంధన ఏంటంటే కొన్ని కేటగిరీ అభ్యర్థులకైతే నిబంధనల ప్రకారం వయోపరిమితి కొంచెం మినహాయింపు అనేది ఉంటుంది. ఓకే, అంటే కొంచెం చూసుకోవచ్చు క్యాస్ట్ని బట్టి కూడా. నేను ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దరఖాస్తు రుసుము వచ్చేసి 100 రూపాయలు కడితే సరిపోతుంది. 100 రూపాయలు. వేతనం వచ్చేసి ఇక్కడ ఈ హై క్వాలిఫికేషన్ మీద ఏంటంటే చాలా ఎక్కువ వేతనం అనేది ఉంటుంది. సైంటిస్ట్ వేతనం అయితే వచ్చేసి 75,000 పైన ఉంటుంది. 75,000 పైన ఉంటుంది. అదేవిధంగా చూస్తే సీనియర్ సైంటిస్టులకు వచ్చేసేమో ఎంత ఉంటుందంటే 86,600 పైన సీనియర్ సైంటిస్ట్కి ఉంటుంది. ఈ రకంగా వేతనాలు అనేవి ఉంటాయి. అయితే ఈ జాబ్స్ వచ్చేసి ఎక్కడంటే మనకి పూణే. మీకు ఫస్ట్లో స్టార్టింగ్లోనే చెప్పాలి, ఇక్కడ మన పూణే అనమాట. పూణేలో ఉంటాయి ఈ జాబ్స్. ఓకే, ఏంటంటే హై క్వాలిఫికేషన్ ఉండడం వల్ల మీరు ఎవరైనా హై క్వాలిఫికేషన్ ఉంటే వెళ్ళొచ్చు ఇటువంటి జాబ్స్కి. కొంతమంది ఏంటంటే డిగ్రీ, మామూలుగా ఇంటర్ చదువుకున్న వారికి అయితే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ కాదు. కానీ హై క్వాలిఫికేషన్ చదువు ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు. ఓకే, అయితే ఏంటంటే ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఎప్పుడంటే ఏప్రిల్ 10, 2017 మనకి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఏప్రిల్ 10, 2017. అయితే పోస్టుల ద్వారా హార్డ్ కాపీలు పంపడానికి చివరి తేదీ ఏంటంటే పోస్టుల ద్వారా అయితే మే 3, 2017 పోస్టు ద్వారా హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఇక్కడ చూడండి, recruit.ncl.rec.in. ఓకే, సారీ, RES
ఓకే, ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని దేనికైనా సరే ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఓకే, అయితే ఏంటంటే ఈ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో ఈ 25 పోస్టులకి కూడా చాలా హై క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీకు ఒకవేళ హై క్వాలిఫికేషన్ లేకపోతే మీరు ఈ వీడియో షేర్ చేస్తే చాలా మంది ఉంటారు, హై క్వాలిఫికేషన్ చదివి చాలా ఖాళీగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీరందరూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇటువంటి పోస్టులకి కనుక చక్కగా క్వాలిఫై అయితే వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, మీరందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇటువంటి వీడియోస్ని షేర్ చేయడం ద్వారా మీరే ఒక జాబ్ కల్పించినట్లు అవుతుందన్నమాట. ఇటువంటి వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి దయచేసి. ఓకే, చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు, చాలా వరకు చదివి చాలా నాలెడ్జ్ కలిగిన వాళ్ళకి ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.